ఏ మనుషుడు కూడా కన్నీళ్ళు ఆగదు. కారణం ఏంటంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, కేవలం అతను దేనిని ఆశపడ్డాడంటే కేవలం డబ్బును మాత్రమే ఆశపడ్డాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ అమ్మాయిని వివాహం చేసుకోవటానికి అతను పన్నిన పన్నాగం ఫలించింది. ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ నాన్నలకు ఏం చెప్పిందంటే, నేను ఆ అబ్బాయితోనే బ్రతుకుతాను, ఆ అబ్బాయిని నేను వివాహం చేసుకుంటాను, ఆ అబ్బాయితో నా జీవితం కొనసాగించాలనుకుంటాను. కారణం ఏంటంటే నేను లేకపోతే చచ్చిపోతానన్నాడు నాన్నని ఒప్పించింది. చక్కగా వివాహం చేశారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మొట్టమొదటిగా వివాహమైన 2 నెలలకు ఆ అమ్మాయి ప్రెగ్నెన్సీ వస్తే 4 నెలల దాకా ఉంచి 4వ నెలలో ఏం చేశాడట, అబార్షన్ చేయించాడు. ఆ తరువాత దేవుడు మరలా కరుణించి ఆ అమ్మాయికి మరలా ప్రెగ్నెన్సీని ఇచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, 5 నెలల ప్రెగ్నెన్సీ. ముందుగా బెదిరించినప్పుడు 5 లక్షలు ఇచ్చారట, మరలా బెదిరిస్తే తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నారట. ప్రియమైన దేవుని బిడ్డలారా, చివరికి వాళ్ళ అమ్మ నాన్న వివాహమై 1 సంవత్సరం కూడా పూర్తి కాలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, 1 సంవత్సరం కూడా పూర్తి కాలేదు. వాళ్ళ అమ్మ నాన్నలు వాళ్ళ బంధువులు చెప్పిన మాటలు విని తెల్లవారుజామున 4 గంటలకు కత్తితో పొడిచి చంపేశాడు. ఎలా చంపేశాడంటే, ఆ తల్లి చెబుతుంటే కన్నీళ్ళు ఆగలేదు. ఆమె వెళ్ళి కేకలు వినబడుతుంటే డోరు కొడితే అంటాడంట, సరదా పడుతున్నాం ఏంటి, అల్లరి చేస్తావు ఏంటి అని వికైకలు పక్కపక్కలు గంభీరంగా మాట్లాడుతున్నాడట. ఆ తల్లి ఏమనుకుంటది, మేమిద్దరం సరసాలు ఆడుకుంటున్నామంటే ఆ తల్లి అనుకుందంట, వాళ్ళిద్దరూ సరసాలు ఆడుకుంటున్నప్పుడు మనం ఎందుకు వెళ్ళాలి అని ఆమె మౌనంగా వెళ్ళిపోయిందట. మరలా అలాగే కేకలు వినపడుతున్నాయట. వాడు ఒక్కసారిగా చంపకుండా ప్రియులారా ఎంత కఠినంగా చంపాడంటే, కత్తి పొడిసేది నవ్వుతాడట. ఆ అమ్మాయి అరుపులు వినపడితే వాళ్ళ అమ్మ వస్తుందని వచ్చి డోర్ కొడితే, అత్తమ్మా మేము సరసాలు ఆడుకుంటున్నామని ఇకలు పక్కపక్కలు వాడు నవ్వుతూ, ప్రియమైన దేవుని బిడ్డలారా, తెల్లవారుజాము 5 గంటలప్పుడు వాళ్ళ అమ్మ 3 సార్లు అలాగే తలుపు కొట్టి పిల్లల మధ్యలో మనం ఎందుకు లేని వెళ్ళిపోయింది. ప్రియులారా, 5 గంటలకు నిశ్శబ్దం అయిపోయింది. ఏం జరుగుతుందో ఇంకా ఆ టయాన తెలంగాణ వాళ్ళందరూ, మన వెళ్ళి 5 గంటలకు ఎవరు లేదు కదండి, తెలంగాణ ఏరియాలో ప్రతి ఒక్క స్త్రీ కానీ పురుషుడు కానీ 5 గంటలకు లేచి ఇల్లు వాకిళ్ళు ఊడుస్తారు. ఆ క్రమంలో ఆ తల్లి ఆ దగ్గరికి వెళ్ళేసరికి వీడు ఆలోపే ఆ తలుపు తీసేసి చక్కగా వాళ్ళ అత్తమామలు పెట్టినటువంటి బండి తీసుకొని వెళ్ళిపోయాడు. ఒక్కసారిగా ఆ తల్లి ఇంట్లోకి వెళ్ళి చూసేసరికి మంచం కింద మృత్యువై ఆ రక్తపు మడుగులో ఆ బిడ్డను చూసేసరికి, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్కసారి గుండె ఆగిపోయినట్టుగా, అయ్యా మన కుమార్తె ఇంకా లేదయ్యా అని గట్టిగా కేకేసేసరికి ఆ తండ్రి పరుగులు ఎత్తుకుంటూ వచ్చే లోపే వీడు ఆయన దాట వేసుకొని బండి తీసుకొని పారిపోయాడట. నా ప్రియులారా, గమనించండి, ఇటువంటి పరిస్థితులు మనకు కనబడతా ఉన్నాయి. మనం ఏమనుకుంటాం, పెళ్లి చేసేది ఎందుకండి, ఫలించటానికి, సంసారంలో చక్కగా కొనసాగుతారని. అప్పటికీ వారి అత్తగారింట్లో కుదరదని తల్లిగారింటి దగ్గర చక్కని రూమ్ ఇచ్చి, చక్కని ఇల్లు ఇచ్చి, డబ్బులు ఇచ్చి అతన్ని పెంచుతున్నవారట. పిల్లరా, ఒక్క మాట కూడా అననటువంటి అత్తామామలు వారు ఏమంటున్నారంటే, వారిని ఉరి తీస్తే ఓకే, ఎందుకు నిజంగా హంతకులు దుర్మార్గులుగా ఎందుకు మారతారో నేను అనుకున్నాను. నిజంగా అటువంటి వారిని ఏం చేయాలి చెప్పండి, ఏం చేయాలమ్మా, ఏం చేయాలనుకుంటున్నాం మనం? వాస్తవంగా దేవుని ప్రేమ మన మీద లేకపోతే ఏం చేయాలనుకుంటాం చెప్పండి? కండలుగా చీల్చి చెండాడి ఏం చేయాలి? గద్దలకు కాకులకు వేయాలనిపిస్తుంది. ప్రియులారా, ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, చాలా భయంకరమైనటువంటి పరిస్థితులు ఎదురైపోయాయి. ఎవరిని నమ్మటానికి వీల్లేదు. ఉందా? ఎవరిని నమ్మే వీల్లేదు. ఎందుకంటే పరిస్థితులు అంత తీవ్రంగా ఉన్నాయి. కుటుంబ
ఆ వివాహములు చేస్తే ఏమైపోయింది? ఒక్క క్షణం ఓర్చుకొని ఉంటే ఆ వ్యక్తి తన భార్య కుటుంబం నిలిచేది. నా ప్రియులారా, ఈ దినకాలంలో మనం కూడా సభ్య సమాజంలో జీవిస్తూ మన జీవిత విధానాలు ఎలా ఉన్నాయంటే ఓర్పు సహనం లేని వారిగా జీవిస్తా ఉన్నాం. ఆ వ్యక్తి నిజంగా సోమరిగా ఉన్నాడు గనుకనే, ఏ పని చేయకుండా ఉన్నాడు గనుకనే వారు అమ్మా నాన్న చెప్పారంట, అరే ఆ అమ్మాయిని చంపేసి వస్తే నీకు 20 లక్షలు కట్టడిచ్చి పిల్లల్ని ఇస్తామంటున్నారా. నా ప్రియులారా, డబ్బు కాశపడి బంగారు లాంటి బిడ్డను లేకపోతే బంగారు లాంటి భార్యను హతమార్చుకున్నాడు. దేవుడే ఆ వ్యక్తి జీవితాన్ని మార్చి అనేకులకు సాక్షిగా ఒకవేళ నిలుపుకోవాలని కొన్ని దేవుడికి ఇష్టమైతే దేవుడికి మనము ప్రార్థన చేద్దాం. నిజంగా ఆ తల్లిదండ్రులు ఆ దుఃఖం చూసి గుండెలు అవిసిపోయాయి. ఎవరిని నమ్మలేని లోకంలో మనం బ్రతుకుతున్నామని చాలా చాలా కన్నీరు మున్నీరు అయిపోయారండి. నిజంగా నాకైతే చాలా వేదన వేస్తుంది. వారు ఏ మతస్థులైనా, ఏ కులస్థులైనా, ఏ ప్రాంతస్థులైనా కానీ నాకేమనిపించిందంటే, ఒక సేవకుడిగా చెప్తా ఉన్నాను ప్రియులారా, నిజంగా ఆ బిడ్డను అలా వదిలేసి వెళ్ళిపోయినా కానీ ఆ బిడ్డ బ్రతికేది, తన బ్రతుకుతాను బ్రతికేది. నిర్దాక్షిణంగా ఆ చిత్ర విధ చేస్తూ చాలా భయంకరంగా ఆ బిడ్డను చంపాడు. నా ప్రియులారా, లోకం చాలా భయంకరమైనటువంటి పాపముతో నిండుకొని ఉంది. జాగ్రత్త. మీ యవ్వన పిల్లలు ఎలా జీవిస్తున్నారో, మీ యవ్వనస్తులు ఎలా, మీ కుమారులు మీ కుమార్తెలు ఏ సహవాసాన్ని కలిగి ఉన్నారో పరీక్షించవలసినటువంటి బాధ్యత, పరీక్షించవలసినటువంటి ఆలోచన విధానాలు మీరు కలిగి ఉండాలి. నా ప్రియులరా, దయచేసి ఈ దినకాలంలో దేవునితో మనం కొద్ది నిమిషాలు మాట్లాడదాం. దేవుడు మనతో మాట్లాడలాగున మనందరము కూడా దయచేసి దైవ గ్రంథంలో నుండి తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు తెస్సలోనికలో ఉన్నటువంటి పరిశుద్ధులతో రాసినటువంటి పత్రిక చూడండి. తెస్సలోనికి రాసిన 2వ పత్రిక, దయచేసి అందరూ 5వ వచనం, 3వ అధ్యాయం 5వ వచనం చదవండి. అమ్మా వినండి, దయచేసి అందరూ శ్రద్ధగా వినండి. దేవుని యందలి ప్రేమయు క్రీస్తు చూపిన ఓర్పును మీకు కలుగునట్లు ప్రభు మీ హృదయములను ప్రేరేపించుగాక. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, సర్వోన్నతుడు అయిన మా ప్రభువ, నీ పరిశుద్ధమైన పాదములకు స్తుతి స్తోత్రములైన అల్పుడను అభాగ్యుడను నిష్ప్రయోజకుడనైన నన్ను నీ సాధనముగా, నీ పనిముట్టుగా కొద్ది నిమిషాలు వాడుకోనమని నన్ను నీ చేతులకు అప్పగిస్తుండగా మరుగు చేసి మీరే ఈ స్థలములో బాహాటముగా మాట్లాడి మహిమ పొందుకుంటారని విలుచున్న ప్రతి ఒక్కరూ చక్కగా వారి హృదయములో, వారి మనస్సులో ఓర్పును కలిగి జీవించే వారిగా మీరు సిద్ధపరుస్తారని యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క పరిశుద్ధ నామమును బట్టి వేడుకొని దీనులమై నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి, ఆమెన్. ప్రియులారా, అపోస్తలుడైన పౌలు గారు రాత్రి కాలంలో విన్నాం, ఆయన మొదటి స్థితి వేరు, 2వ స్థితి వేరు. అంటే ఆయన ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తి. ఒక మాటలో చెప్పాలంటే సన్హెడ్రిన్ సభ అంటే ఈనాడు భారతదేశంలో రాజ్యసభ ఎలాంటిదో ఈ సన్హెడ్రిన్ సభ కూడా ఇశ్రాయేలు దేశంలో ఈనాటికి కూడా నడుస్తుంది. ఆ సన్హెడ్రిన్ సభలో ఒక సభ్యుడు అంటే ఒక ఎంపీ లాంటి వాడు అనమాట. చాలా జ్ఞానం కలిగిన వాడు, చాలా విద్యావంతుడు, ఒక మాటలో చెప్పాలంటే చాలా శౌర్యం కలిగిన వాడు, చాలా జ్ఞానం కలిగిన వాడు. దేని విషయంలో అంటే ధర్మశాస్త్ర విషయంలో చాలా నిష్ఠా గరిష్టలు కలిగినటువంటి వ్యక్తి అపోస్తలుడైన పౌలు. ఎప్పుడు? సౌలుగా ఉన్నప్పుడు. ఎప్పుడమ్మా? సౌలుగా ఉన్నప్పుడు. ఆయన తన తరువాత ఆయన హింసించిన దాన్ని బట్టి, క్రీస్తు ఆయనను దర్శించిన దాన్ని బట్టి మారు మనసు పొందుకొని
క్రీస్తు కొరకు జీవించాలని తీర్మానం చేసుకొని ఆయన జీవించిన కాలంలో హింసలు పొందుతూ అవమానాలు ఎదుర్కొంటూ కష్టాలకు ఓర్చుకుంటూ ఓర్పును కలిగి చాలా చక్కగా దేవుని వాక్యాన్ని ఎలా పంచాడంటే ప్రియులారా చూడండి, చాలా చక్కగా చూడండి. ఆయన ప్రతి విషయంలో ఒకప్పుడు ఆయన చాలా చక్కగా ధర్మశాస్త్రాన్ని అనుసరించిన ఆయన క్రీస్తును ప్రకటించే విషయంలో, క్రీస్తును కనపరిచే విషయంలో, క్రీస్తును ఎల్లడి చేసే విషయంలో, క్రీస్తును అందరికీ పరిచయం చేసే విషయంలో ఆయన కంకణము కట్టుకున్న విధానాన్ని నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. చూడండి ఎలా ఆయన పరిచయం చేస్తున్నాడంటే, చూడండి పిల్లరా, 1వ అధ్యాయము 1వ వచనాన్ని చదవండి. అపోస్తలుడైన పౌలు గారు రాసినటువంటి పత్రికలో వినండి వినండి. మన తండ్రి అయిన దేవుని అందును, వినాలి, ప్రభు అయిన యేసు క్రీస్తునందును. అక్కడ చదివేది ఏదో గట్టిగా చదివి వదిలేసి ఆత్మకు తెస్సలోనికే సంఘమునకు పౌలును సిల్వాయును తిమోతిను శుభమని చెప్పి రాయునది. అమ్మ వినండి, ఆయన పలుకుతున్న మాట నేను పలికేది కాదు, లేకపోతే లోకములో ఉన్నటువంటి సేవకులు పలికేది కాదు. ఇక్కడ అపోస్తలుడైన పౌలు మనకు మాదిరి. ఎందుకంటే నేను క్రీస్తును పోలి నడుచుకున్నాను, నన్ను పోలి మీరు నడుచుకోండి ముఖంఠముగా చెప్పినటువంటి అపోస్తలుడైన పౌలు గారు రాసినటువంటి పత్రికను మీకు నేను పరిచయం చేస్తా ఉన్నాను. చూడండి అక్కడ చాలా చక్కగా ఏం చెప్తుందంటే, తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసు క్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. యేసు క్రీస్తు నామములోనే మీకు కృపా సమాధానములు కలుగుగాక. ఏమన్నాడు ఆయన? తండ్రి అయిన దేవుడు, ఆ ప్రభు అయిన యేసు క్రీస్తు కృపయు సమాధానములు మీకు కలుగునుగా కంటే ఇప్పుడు ఎంతమంది పరిచయం చేసినట్టు ఆయన? ఎంతమంది అమ్మా చెప్పాలి మీరు? ఆయన ఎంతమందిని పరిచయం చేశాడు? తండ్రి, కుమారుడైనటువంటి ప్రభువు, పరిశుద్ధాత్మ అనేటువంటి కృపను ఆయన పరిచయం చేస్తూ రాశాడండి. ప్రతి ఉత్తరములో, ప్రతి పత్రికలో ఈ మాట లేకుండా ఆయన రాయలా. అంతకంటే గొప్పలం మనం? గొప్పలమా? ఎక్కడ మీ ఓర్పు సహనం? నా ప్రియులారా, ఇక్కడ దేవుని వాక్యం చెప్తా ఉంది. ఆయన ఏమంటున్నాడంటే, మన తండ్రి అయిన దేవుని యందు, ప్రభు అయిన యేసు క్రీస్తు నందు. అంటే ఇప్పుడు ఎంతమంది ఉన్నారు అక్కడ? ఎంతమంది ఉన్నారు అక్కడ? నామకం వెళ్ళి చూస్తాం అక్క. ఎంతమంది ఉన్నారాడా? ఉన్నారా? నేను లేదంటాను. లేరు. నా మాటలు కాదు ప్రియులారా, ఇవి నేను రాసుకునేవి కాదు. లేఖనం చాలా స్పష్టంగా చెబుతా ఉంది. తండ్రిగా ఆయన చేసిన పని, కుమారుడుగా ఆయన చేసిన పని, పరిశుద్ధాత్ముడుగా ఆయన చేసిన పనిని చాలా చక్కగా అపోస్తలుడైన పౌలే వివరిస్తే, ఆయన్ని కాదని మనం బోధిస్తున్నామంటే అంతకంటే అబద్ధ బోధ ఇంకా ఏది ఉండదు. ఎందుకు ఈ మాట అంటున్నాంటే ప్రియులారా, చాలా చక్కగా ఆయనే, సహోదరులారా మనమెల్లప్పుడూ మిమ్మల్ని గూర్చి దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించుటకు బద్ధులమై ఉన్నాము. అంతగా శ్రమపడినా ఆయన ఏం చెప్తున్నాడంటే, తండ్రిని గుర్తు చేస్తున్నాడు, కుమారుణ్ణి గుర్తు చేస్తున్నాడు, పరిశుద్ధాత్ముని గుర్తు చేస్తున్నాడు. ఏకమై ఉన్న దేవుణ్ణి నేను ప్రకటిస్తున్నానని ఒక్కంటగా చెప్పాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. అదే చెప్తా ఉన్నాడు ఇక్కడ. ఏమని చెప్తా ఉన్నాడు? 3వ వచనంలో, ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా చక్కగా దేవుని యందలి ప్రేమయు క్రీస్తు చూపిన ఓర్పును మీరు కలిగి ఉండునట్లు ప్రభు మీ హృదయములను ప్రేరేపించునుగాక. దేవుడు ఎవరు? ప్రభు ఎవరు? క్రీస్తు ఎవరు? ప్రతి చోట ఆయన గుర్తు చేసుకుంటూనే వస్తా ఉన్నాడు. ఎవరి యందు ఓర్పు కలిగి ఉండాలట? ఓర్పు. అమ్మలారా, ఓర్పుకు నిదర్శనం ఎవరు చెప్పండి? ఎవరు ఓర్పుకు నిదర్శనం? ఎవరమ్మా ఓర్పుకు నిదర్శనం? మన ఊర్లో ఎవరైనా కనపడతారా? అబ్బు, మన ఊరికి అందరూ ఓర్పు గల్లాలి. దేవునికి స్తోత్రం. ఎంత ఓర్పు గల్లాలో? చెప్పండి గట్టిగా, దేవునికి స్తోత్రం.
చాలా ఓర్పు ఉందమ్మా. ఎంత ఓర్పు ఉందంటే అంత ఓర్పు ఉంది. దేవుని వాక్యం చెబుతుంది చాలా చక్కగా, పిల్లరా, క్రీస్తు చూపిన ఓర్పు. ఏ ఓర్పట? క్రీస్తు చూపిన ఓర్పు. ఆయనట ఏం చేశారో తెలుసా? ఏ నేరము చేయలేదు. చూడండి, యెషయా గ్రంథం చాలా చాలా చక్కగా రాయబడింది ప్రియమైన దేవుని బిడ్డలారా. యెషయా గ్రంథం 53వ అధ్యాయం మొదటి నుండి చదవండి. ఎవడు నమ్మెను? యెహోవా బాహు ఎవనికి బయలుపరచబడెను? వినండి వినండి. లేత మొక్క వలెను, ఎండిన భూమిలో మొలచిన మొక్క వలెను అతడు ఆయన ఎదుట పెరిగెను. అతనికి, వినండి వినండి ప్రియులారా, అతనికి స్వరూపమైనను సొగసైనను లేకపోయాను. ఎంతో సుందరుడమ్మ తాను, నేనెంతో మురిసిపోయినాను. ఎంతో సుందరుడమ్మ తాను, ధవళవర్ణుడు రత్నవర్ణుండు నా ప్రియుడు, అవని 10,000 అతి శ్రేష్ఠుడా తండు. ఇటువంటి వాడట ధవళవర్ణుడు రత్నవర్ణుడై ఉండి ఏమయ్యాడట? సొగసైనను స్వరూపమైనను లేనివానిగా మారిపోయాడు. అంత ఓర్పు అమ్మలారా. ముఖం మీద కొడుతుంటే, చంపల మీద కొడుతుంటే కావాలని ముసుగు వేసి గుద్ది అంటున్నారట, నిన్ను గుద్దిని వాడెవడో యోచించు. ఏమంటున్నాడు? నిన్ను గుద్దిన వాడెవడో తెలుసుకో. నువ్వు దేవుడువు కదా, నువ్వు ప్రవక్తవు కదా, నువ్వే కదా పరము నుండి దిగి వచ్చినానని చెప్పుకున్నావు. ఈ దేవాలయాన్ని 3 రోజులు కడతానని ఏం చేశావు అని హేళన చేస్తూ అపహాసం చేస్తుంటే, నూరు తెరువలేదా ప్రేమ. అదండి క్రీస్తు ఓర్పు. ఏంటంటే నోరు తెరవని స్థితి. మనము అని అన్నాం. ఇది మన స్థితి. ముఖాలు వికారమైపోతాయి, బాధ వేస్తుంది, దుఃఖం వేస్తుంది, సన్నుగులు వస్తాయి, గొడుగులు వస్తాయి. ఇదేనా క్రీస్తు ఓర్పు? ఇదేనా మనం చూపిస్తుంది? దేవుని వాక్యం చెబుతుంది ప్రియులారా చాలా చక్కగా. మనం ఎలా ఉండాలంటే దేవుని యందలి ప్రేమయు, దేవుని యందలి ఏం చూపించాలా? ప్రేమ. ప్రేమ యేసుని ప్రేమ, ఇది ఎవ్వరు కొలువలే. ఏంటి ఆ ప్రేమ అంటే ప్రియులారా? దేని విషయములోనైతే మనము త్యాగం చేస్తామో అదే నిజమైన ప్రేమ. ఆ చిన్నారి వైష్ణవి ఏం చేసింది? తల్లిదండ్రులను త్యాగం చేసింది. అమ్మలారా, నా భర్తే నాకు సర్వస్వం, నన్ను పరిపాలకుడుగా నా భర్త నన్ను ఏలుబడి చేస్తాడని నమ్మితే ఏమైంది చెప్పండి? ఏమైందమ్మా? 5 నెలల గర్భిణి గర్భవతిగా ఉండగా కత్తితో కడుపులో గుచ్చుతూ ఉంటే, కేకలు వస్తూ ఉంటే, అమ్మలారా ఆ కేకలు నీడు ఎలా మార్చాలి చెప్పండి? సరదా అంట. మేము సరసాలు ఆడుకుంటున్నాం అత్తమ్మా. ఏంటంట? మేము సరసాలు ఆడుకుంటున్నాం అత్తమ్మా అంటే ఆ తల్లి నిజమేనేమో. ఈనాడు ప్రియమైన దేవుని బిడ్డలారా, సంఘాలలో పరిస్థితులు కూడా ఎలా ఉన్నాయంటే గుచ్చి గుచ్చి చంపేవారిగా. ఎలాగా? గుచ్చి గుచ్చి మాటలతో, వేదనతో, ఆ క్రియల రూపంలో, ఆలోచన విధానాలతో ఏం చేస్తున్నారు? చంపేవారిగా ఉన్నారు నా ప్రియులారా. అందుకే ఇక్కడ క్రీస్తు యేసు దేవుని ప్రేమ చూడండి చాలా చక్కగా. దేవుని యందు ప్రేమయు క్రీస్తు చూపిన ఏం చూపించాలంట? ఓర్పును చూపించాలంట. ఆయన నిజంగా ప్రియమైన దేవుని బిడ్డలారా సొగసైనను స్వరూపం లేని వాడిగా మారిపోయాడు. ఎందుకోసం అంటే ఓర్పు కలిగి ఉండటానికి. ఓర్పు, ఓపిక ఆయనలో ఉంది కనుకనే నీవు నేను మనందరం ఇక్కడ చక్కగా కూర్చున్నాం, చక్కగా ఆనందంగా దేవుని సన్నిధిలో ఉన్నాం. ఆయనెక్కిన ఈ లోకానికి వచ్చి క్రీస్తు ప్రేమను, అంటే దేవుని ప్రేమను చూపించకుండా ఆయన శరీరాన్ని, ఆయన దేహాన్ని ఓర్చుకోకపోతే ప్రియులారా
ఏమైపోయామంటే ప్రియమైన వాళ్ళారా, అపవాదికి మనము బానిసలైపోయే వాళ్ళం. భయంకరమైనటువంటి నరకపు వేదనలో అల్లాడుతూ కేకలు వేసేటువంటి పరిస్థితిలోకి వెళ్ళిపోయాం. కానీ అట్టి స్థితి నుండి మనల్ని ఏం చేశాడంటే దేవుడు తీసి పక్కన పెట్టాడు. ప్రియమైన వాళ్ళారా, నిజంగా మనము ఏమి సంపాదించుకుంటున్నామంటే, మనము సంపాదించుకునే విధానాన్ని మనము నేర్చుకుంటే ప్రియులారా, దైవ గ్రంథం చెబుతున్నటువంటి మాట ఏంటంటే, దైవ గ్రంథం ఓర్పును గురించి చెబుతున్నటువంటి మాటలు నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. అదే తెస్సలోనికి రాసినటువంటి మొదటి పత్రిక. చూడండి, తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక చాలా చక్కగా ప్రియమైన దేవుని బిడ్డలారా రాయబడినటువంటి మాట 5:11 చదవండి. కాబట్టి నేనిప్పుడు చేయుచున్నట్టుగానే ఒకరినొకడు ఆదరించి ఒకరికొకడు క్షేమాభివృద్ధి కలుగు చేయండి. ఇది వాడు ఏం చేయాలట? ఒకరికొకడు ఏం చేసుకోవాలి? ఆదరణ చూపించుకోవాలి. ఒకరినొకడు ఏం చేసుకోవాలట? చూడండి ప్రియమైన వారలారా, ఒకరికొకడు క్షేమాభివృద్ధి కలుగు చేసుకోవాలి. నీ గురించి నేను, నా గురించి నీవు, ఇలా ఒకరికొకరము ఎలా ఉండాలా? సాటి చెప్పుకునే వారిగా ఉండకూడదు. ఒకరికొకరము విభేదాలు మాట్లాడుకునే వారిగా ఉండకూడదు. అందుకే ఓర్పు లేకుండా మన జీవితాలు ఏమైపోతా ఉన్నాయి? పతనంలోనికి తీసుకెళ్తా ఉన్నాం. నా ప్రియులారా, దేవుని వాక్యం చెప్తా ఉంది. మరొక మాటను చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 11వ వచనంలో చాలా స్పష్టంగా రాయబడింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 11వ వచనం చదవమ్మా. మీరు ఏం కాక, గట్టి చదవమ్మా. మీరు మందులు కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానమును స్వతంత్రించుకుని వారిని పోలి నడుచుకున్నట్లుగా మీలో ప్రతి వాడును మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరిది వరకు కనపరిచిన ఆసక్తి తుదమటుకు కనపరుచుకుంటూ కొనసాగాలట. నిరీక్షిస్తా ఉన్నాడు. మొదటి ఉన్నది ఎప్పటి వరకు ఉండాలట? లాస్ట్ వరకు. పెళ్ళైన కొత్తలో ఉన్న ప్రేమ చనిపోయేంత వరకు ఉండాలట. మధ్యలో డ్రాప్లు, కటింగ్లు ఇవి కాదట. ఏముండాలట? ప్రారంభంలో ఉండాల్సినది చివరి వరకు ఉండాలి. కారణం ఏంటంటే ఇక్కడ చాలా చక్కగా ప్రియులారా, మీరు మాందులు కాక, సోమరులు కాక, బద్ధకస్తులు కాక. ఇది మాందులు అంటే దీని అర్థాలు. సోమరులు కాక, బద్ధకస్తులు కాక ఎలా ఉండాలంటే చురుగ్గా ఉండాలి. ఎలా ఉండాలి? చురుగ్గా ఉండాలి. అక్కడ చెప్తా ఉన్నాడు, కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానమును ఏం చేసుకోవాలా? వాగ్దానములను స్వతంత్రించుకోవాలి. మనము సంపాదించుకోవాలి. స్వతంత్రం అంటే మనము స్వేచ్ఛా జీవులుగా మారడం. పాపము మనల్ని ఏలుబడి చేస్తుంది. దాని నుండి మనం ఏం చేయబడాలా? దేని ద్వారా గెలుచుకోవాలంట? విశ్వాసం, ఓర్పు. ఏంటమ్మా? విశ్వాసం, ఓర్పు ద్వారా దానిని మనము స్వతంత్రించుకోవాలంట. అందుకే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ వచనంలో 12వ వచనంలో చూడండి, పరిపూర్ణమగు నిమిత్తము మీరిది వరకు కనపరిచిన ఆసక్తి తుదమటుకు కనపరచవలనని ఆపేక్షించుచున్నాను. ఎప్పుడైతే మేము వచ్చినప్పుడు, లేకపోతే మేము మీ ఇంటికి వచ్చినప్పుడు, మేము సువార్త చేయటానికి వచ్చినప్పుడు మా మీద ప్రేమ చూపించారే, అదే ప్రేమ మేము కడవరకు ఉండే వరకు చూపించాలి. అది ఎలాంటిదంటే ఓర్పు కలిగిన వారు మాత్రమే చూపిస్తారు. ఎవరు? ఓర్పు కలిగిన వారు మాత్రమే చూపిస్తారట. నా ప్రియులరా, దేవుని వాక్యం చెప్తున్నటువంటి మాట నా మాటలు కాదు. దయచేసి గమనించి ఓ మంచి తీర్మానం చేసుకోనండి. ఎందుకంటే ఓర్పు ఏం కలుగు చేస్తుందంటే,
ఓర్పు కలిగించేటువంటి లాభాలు నేను మీకు తెలియచేస్తాను. ఓర్పు ఏం కలుగు చేస్తుందంటే, ఓర్పుతో ఉన్నప్పుడు, ఓర్పు కలిగి మనం నడుచుకున్నప్పుడు, ఓర్పుగా ఇనినప్పుడు, ఓర్పుగా మనము అన్ని పనులను చేసినప్పుడు ఏం కలుగుతుందో చాలా చక్కగా జ్ఞాని అయిన సొలొమోను ప్రసంగి గ్రంథంలో చాలా చక్కగా రాశాడు. ఆ మాట చదవండి. 10వ వచనంలో మనకు మొట్టమొదటిగా ఓర్పుగా నువ్వు ఉన్నప్పుడు, ఓర్పు కలిగి నువ్వు ప్రతి పనిలో అడుగులు వేసినప్పుడు, ఓర్పుగా నువ్వు అన్నిటినీ సహించినప్పుడు దేవుడు మనకిచ్చేటువంటి ప్రతిఫలాన్ని ఇక్కడ జ్ఞాని అయిన సొలొమోను ప్రసంగి గ్రంథంలో చాలా చక్కగా రాశాడు. ప్రియమైన వారలారా, ఆ మాటలను మనం చదువుకుందాం. చూడండి, 10వ వచనం. వినండి ప్రియులారా, ఏందంట? ఏలువాడు నీ మీద కోపపడిన ఎడల నీ ఉద్యోగము నుండి నీవు తొలగిపోకుము, ఓర్పు గొప్ప ద్రోహ కార్యములు జరగకుండా చేయి. మన పై అధికారి, మనల్ని ఏలుబడి చేసేవాడు, మనకు చక్కగా అన్ని విషయాల్లో సహకారిగా ఉన్నటువంటి వ్యక్తి ఒకవేళ ఒక చిన్న మాట అన్నాడు అనుకోండి, చిన్న ఆ కోపం చూపించాడు అనుకోండి, కోపపడటం వలన మనం ఏం కాకూడదట అక్కడ చక్కగా రాసింది. ప్రియులారా, ఏలువాడు నీ మీద కోపపడిన నీ ఉద్యోగమును తొలగిపోవద్దు. నీకు ఏదైతే దేవుడు అప్పగించాడో ఆ పనిలో ఒకవేళ, అమ్మలారా అర్థమవుతుందా? ఇక్కడ సేవకుడుగా ఉన్న నేను ఒకవేళ ఇప్పుడు ఉదాహరణగా చెప్పాను, అక్క ఈ పాట ఇప్పుడు పాడితే పాడావు, ఇంకెప్పుడు పాడగాకంటే ఇంక నేను పాటలే పాడనని రోతక్క నా మీద కోపం పెంచుకుంది అనుకో, ఆమె ఏమని అన్నట్టు చెప్పండి? ఓర్పున్నట్ట? అన్న ఎందుకు చెప్పాడు ఈ మాట? ఈ పాట పాడటం వలన ఏముంది అని అన్న దగ్గర తెలుసుకోవాలని ఆ దగ్గరకు వచ్చి అడిగి తెలుసుకోవాలి. కానీ నన్ను ఇంతమందిలో ఇంత మాట అంటాడా? ఈయనంత, ఈయన విశ్వాసం ఎంత, నేనెప్పుడు ప్రార్థనకు వచ్చాను, ఆయన ఎప్పుడు ఇలా, ఆయన వయసు ఎంత, నా వయసు ఎంత అని తీస్తే నీ ఉద్యోగం ఏమైందక్క? ఊడిపోద్ది. ఏమైంది? ఉద్యోగం లేకుండా అయిపోద్ది. దేవుని వాక్యం చెప్తుంది ప్రియులారా, మనల్ని ఏలుబడి చేసేవాడు, లేకపోతే మనల్ని క్రమంగా నడిపించేవాడు, మనల్ని చక్కగా ముందుకు నడిపించేవాడు ఒక మాట లేకపోతే కోపం రాకుండా ఉండదండి. ఎందుకంటే బిడ్డలను పెంచే తల్లికి ఎంత వేదన ఉంటుందో సంఘములో సేవకుల పరిస్థితి కూడా అలాగే ఉంటది. కారణం ఏంటంటే మేమేదో హాయిగా, నిజంగా వాస్తవంగా అయితే ఆ అబ్రాహం అన్నట్టు అతని జీతగాడు, ఆయనకి ఏ బాధ్యతలు లేవు అన్నట్టుగా మేము కూడా ఉండుంటే మాకు ఆ తృష్ణ లేదు. నేనైతే సంఘాన్ని బలపరచాలని, సంఘాన్ని పురికొల్పాలని, ఆత్మల కొరకు ప్రయాసపడుతూ అనేకులను దేవుని సన్నిధికి నడిపించాలనేటువంటి ఆలోచన కలిగి సేవలోకి వచ్చాను తప్ప ఇక్కడ కాగానే నీకెంత కావాలంటే నాకెంత వద్దని చెప్పాను నేను. పెద్దలున్నారు కనుక్కోండి కావాలంటే. ఆ మాట అన్నప్పుడు నా రక్తం చురుక్కుమన్నది. కానీ నిజమేనయ్యా, నేను దేవునికి, యేసుక్రీస్తు ప్రభు వారికి జీతగాడినే. లేఖనం చాలా స్పష్టంగా రాయింది, జీతగాడు పనివాడు జీతమునకు పాత్రుడు. పనివాడు నిజంగా అంత గొప్ప ఆ బిరుదు నాకు ఇచ్చినందుకు నిజంగా నేను గొప్పవాడిని. ఆ అన్న నిజంగానే నన్ను ఏం చేశాడు? యేసుక్రీస్తు ప్రభు వారికి జీతగాడిని, సంఘానికి కాదు, యేసుక్రీస్తు ప్రభు వారికి జీతగాడిని. కనుకనే ఆత్మల భారం కలిగి అహర్నిశలు ప్రార్థన చేయడానికి ఇష్టపడతా ఉన్నాను. ఆ ప్రియులారా, ఎందుకు ఈ మాట అంటున్నానంటే దేవుని వాక్యం చెప్తా ఉంది. ప్రియులారా, మన మీద అంటే ఏలుబడి చేసేవాడు ఒకవేళ కోప్పడినంత మాత్రాన మనం ఏం చేయాలంట? ఓర్చుకోవాలి. ఓర్చుకొని ఎందుకు ఆ మాట అనాల్సి వచ్చిందో, లేకపోతే సేవకుడు అనాల్సి వచ్చిందో, లేకపోతే మన సహోదరు అనాల్సి వచ్చిందో ఆమెను మనం మందలించకుండా వెళ్ళి అడిగితే ఖచ్చితంగా తెలుస్తాం. ప్రియులారా, ద్రోహ కార్యం జరగకుండా ఆగిపోవాలి. ఏ కార్యం? ద్రోహ కార్యం అంటే మనము ఇరువురు కూడా కోపపడటం వలన ఒక ప్రళయం
కలుగుతుంది. ఏం కలుగుతుంది? ఎవరికి తక్కువ ఉంటారండి? నాకున్న బంధువులు నాకుంటారు, నీకున్న బంధువులు నీకుంటారు. ఇరువురి మధ్యలో ఏమైందమ్మా? పెద్ద ప్రళయం ప్రారంభమైంది. అదే ఓర్చుకుంటే ఏమైంది చెప్పండి? దోహ కార్యం జరగకుండా దేవుడు గొప్ప మేలుతో మనలను తృప్తిపరుస్తాడు. నా ప్రియులారా, దయచేసి గమనించండి. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ పునరుద్ధాన వేళలో ఇంకొక మాట చెప్పేసి నేను ముగిస్తాను. సమయానుకూలంగా వాక్యాన్ని ముగించుకున్నాం. ఎందుకంటే ఆ సమయం చాలా విలువైంది కనుక రోజు వినే వాక్యమే, రోజు చెప్పుకునే మాటలే. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ హృదయాలు సంతృప్తి చెందులాగున మరొక మాటను మీకు నేను తెలియపరచాలని ఆశపడతా ఉన్నాను. ఓర్పు కలిగించేటువంటి మరొక లాభం ఏంటంటే ప్రియులారా, చూడండి, రోమీలకు రాసిన పత్రిక, అపోస్తులైన పౌలు గారు రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 3వ వచనం చదవండి. రోమీలకు రాసిన పత్రిక అపోస్తులైన పౌలు గారు అయితే అది చదవాలా? అంతేకాదు శ్రమ ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగ చేయునని ఎరిగి, అమ్మలార వినండి, శ్రమల యందును అతిశయపడుదుము. ఏంటంట? మొట్టమొదటగా ఏంటంట? శ్రమ. చూడండి, అయితే ఏంటంట? శ్రమ ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగు చేయునని ఎరగాలి. ఇక్కడ ఎన్ని వస్తున్నాయి చూడండి. అయితే శ్రమ ఏం చేస్తుంది? ఓర్పును కలిగేస్తుంది. నీవు శ్రమ పడటం ప్రారంభిస్తే నీలోనికి ఏమొస్తుందంటే, శ్రమ పడే కొద్దీ, ఒక మాటలో చెప్తాను ప్రియులారా, చేనంతా బాగాలేదు. మనం కూలికి వెళ్ళాం, ఆ చేనంతా బాగాలేదు, అయినా కానీ ఆ చేలో మనం పని చేయాలి, శ్రమ పడాలి. శ్రమ పడే కొద్దీ శ్రమ ఎలా వస్తుంది చెప్పండి? ఓర్పు కలిగితేనే అక్కడ మనం శ్రమ చేయగలం. ఓర్పు లేకుండా శ్రమ చేయలేము. ఓర్చుకోవాలి. ఒకవైపు ఏమున్నాయంటే నేలన పల్లెనిగాయ ముళ్ళు ఉన్నాయి, ఒకవైపు దురదగొండ ఆకు ఉంది. అయినా అది తట్టుకొని మనం పని చేసామనుకోండి, అప్పుడు మనలోనికి ఏమొచ్చినట్టు చెప్పండి? ఓర్పు వచ్చింది. ఓర్పు వచ్చింది కనుక సాయంకాలం ఏమొచ్చింది? థమ్సప్ సీత ఇంటికి వచ్చింది. ఏమొచ్చింది అమలారా? ఏమొచ్చింది? థమ్సప్ సీసా ఇంటికి వచ్చింది. ఆ తర్వాత భర్త జోబులోకి ఏమొచ్చాయి? డబ్బులు వచ్చాయి. అదే ఓర్చుకోకుండా ఇంటికి వస్తే ఏమొస్తాయి? రైతుతోటి మాటలు వస్తాయి. అంత చేతగాని వాళ్ళు, మీరు కాకపోతే ఇంకొకరిని పిలుచుకునే వాళ్ళం కదా, ఎందుకు వచ్చి చేలోకి ఏమంటారు? చేలోకి వచ్చి వెళ్ళొస్తారా? మీకు ఏమన్నా కొద్దిగన్నా ఓర్పు ఉందా? కొద్దిగన్నా సహనం ఉందా అని అంట. శ్రమ ఏం చేసుకొస్తుందట? ఓర్పు చేసుకొస్తుంది. ఓర్పు ఏం చేసుకొస్తుంది చెప్పండి? పరీక్షించే విధానం. పరీక్ష. ఓర్చుకుంటే పరీక్షించి చూస్తాం. అందుకే ప్రియులారా, కోపం వచ్చినప్పుడంట ఒక్క నిమిషం ఆలోచించి అడుగు వేస్తేట ఆ కోపం ఏమైపోద్ది? ఆగిపోద్ది. లేదనుకోండి, ఆ కోపంతోనే ఒక అడుగు ముందుకేసామనుకోండి, ఆ కోపం అంట 2 గంటల దాకా పోదంట. ఎన్ని గంటలు? 2 గంటల దాకా అట్టాగే ఉంటుందంట. నిజం చెప్తున్నా. 2 గంటలు అంతే మనసులో కోపం ఉంటే ఏమైంది చెప్పండి? బీపీ రేజ్ అయింది. 110 ఉండాల్సింది 160 అయింది, 160 190 అయింది, 190 210 అయింది, 230 అయ్యేసరికి ఏమైంది చెప్పండి? ఇప్పుడు దాకా బాగా మాట్లాడాడు, ఏమైందంటే బీపీ ఎక్కువైంది, మాట్లాడట్లేదు, కదలట్లేదు. ఏమైంది? చేసకపోతే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. ఏ స్ట్రోకు? బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. ఇక ఎప్పటికీ మాట్లాడటం ఏంటంట? ఇక ఎప్పటికీ మాట్లాడాలంటే ఏంది స్థితి? అమలారా, పరీక్ష. ఓర్పు ఏం తీసుకొస్తుందట? పరీక్ష. నిన్ను పరీక్షించటానికి అప్పుడప్పుడు
శ్రమ కలిగినప్పుడు మనం ఏం చేయాలంటే ఓపికగా ఉండాలా. కళ్ళు మూసుకొని ప్రభువా నీకు స్తోత్రమయ్యా, నీకు స్తోత్రమయ్యా అని వారికి ఉండాలి. కానీ ఏం చేయాలా? ప్రియులారా గమనించండి, చాలా చక్కగా ఓర్పు నిరీక్షణ చూడండి. ఓర్పు పరీక్ష నిరీక్షణ కలుగు చేయనని ఎరిగి శ్రమల యందు అతిశయపడాలి. మనం దేని యందు అతిశయపడాలి? శ్రమల యందు అతిశయపడాలి. శ్రమల యందు ఎవరైతే అతిశయపడతారో ప్రియమైన వారులారా, వారు ఖచ్చితంగా దేవునితో చక్కని సహవాసం కలిగి ఉంటారు. శ్రమయందు ఓర్పు కలిగిన వారు ఎటువంటి లాభాన్ని పొందుకుంటారంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధిలో ఉండే భాగ్యాన్ని పొందుకుంటారు. నా ప్రియులారా, మీకు అర్థమైందని నేను నమ్ముతా ఉన్నాను. ఓర్పు కలిగి ఉందాం. ఏ ఓర్పు? అపోస్తలుడైన పౌలు గారు ఏం చెప్పాడు? ఎవరిని బట్టంట? చదవండి, తెస్సలోనికి రాసిన 2వ పత్రిక. అమ్మలారా చదవండి ఆ మాటలు మరొకసారి చదివి నేను ప్రార్థన చేస్తాను. ఎవరి యందంట? దేవుని యందలి ప్రేమయు ఏందంట? అమ్మ వినండి. దేవుని యందు ప్రేమయు క్రీస్తు చూపిన ఓర్పును మీకు కలుగునట్లు ప్రభు మీ హృదయములను ఏం చేయాలంట? అమ్మా దేవుని ప్రేమ కలిగి ఉందాం. దేవుడు ఏం చేశాడు చెప్పండి? ప్రేమరాజు యేసు ప్రభువు మళ్ళీ వస్తాడు, తన ప్రియమైన పెళ్లి సంఘము తీసుకుపోతాడు. గగనములోన మేఘాలపైన త్వరగా వస్తాడు ప్రేమరాజు. ఏంటంట? ఆయన గగనములోన మేఘాల్లోన వచ్చేసరికి మనం ఎలా ఉండాలి? ఓపికగా, ఓర్పుగా, సహనం కలిగి ఉండాలి. అమ్మలారా, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. కోడి గుడ్లు పెడుతుంది. పెట్టిదా? మీ ఊర్లో గుడ్లు పెడతాయా? మా పుల్లల చెరువులో గుడ్లు పెడతాయి కోళ్ళు. తర్వాత అవి పొదుగుతాయి. ఏం చేస్తాయి? పొదుగుతాయి. పొదిగి 21 రోజులకు పిల్లలు చేస్తాయి. ఎన్ని రోజులకి తెలుసా? 21 రోజులు పిల్లలు చేస్తాయి. అది 21 రోజులలో ఎన్నిసార్లు నీళ్ళు తాగుతాయి తెలుసా? ఎప్పుడైనా లెక్కేశారా? 21 రోజులలో ఎన్ని రోజులు నీళ్ళు తాగుతాయి? ఎన్ని రోజులు మేతకు పోతాయి? చూడండి, ఆకలికి ఓర్చుకుంటుంది. అమలారా, ఆకలికి ఓర్చుకుంటుంది, దాహానికి ఓర్చుకుంటుంది. తన శరీరాన్ని అంతటిని కూడా ఆ గుడ్ల మీద పెట్టి అవి ఎక్కడ పగులుతాయో పాడైపోతాయని వాటి తిప్పుకునే క్రమంలో ఏమవుతాయని తన శరీరం అంతటిని కూడా అలాగూ బిగబట్టుకొని చూశారు. ఎప్పుడన్నా కోడి బతికిన విధానాన్ని? మాకెందుకు తెలియదన్న, మేము బాగా బతకేస్తాం. అయితే అందరం బతకేసేయాలమేనన్నా. అందరి దగ్గర ఉన్నాయి. దేవునికి స్తోత్రం. అందరి దగ్గర ఉన్నాయి, కానీ ఇక్కడికి ఒక్కటి రావట్లే. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుని సన్నిధికి ఎందుకో అంటే ప్రియులారా, అలాగనే అమ్మా ఏదో నవ్వటానికి అన్నాను, వేరుగా అనుకోమాకండి. దేవునికి స్తోత్రం చెప్పండి. అలానే అలాగే పట్టుకొని శరీరం అంతా అలాగే పట్టుకొని ఓర్చుకుంటుంది. 20 రోజులు అలాగే ఓర్చుకుంటుంది. 1-2 సార్లు మాత్రమే మేత కలుతాయి, నీళ్ళు అవుతాయి. మిగతా రోజులు ఏడుంటుంది చెప్పండి? ఎక్కడ ఉంటుందమ్మా? ఎక్కడ ఉంటుంది అక్క? మాకు తెలియదు, మా గుడ్లు లేవులన్నా, మా కోళ్ళు లేవులన్నా అంటున్నట్టుగా చూస్తుంది అక్క. 21వ రోజు వచ్చేసరికి పిల్లరా ఒక్కొక్క దాన్ని పొడుస్తూ పిల్ల బయటికి రాగానే కెక్కెక్కంటూ రెక్కల కింద చేర్చుకొని ఆ పిల్లలన్నిటినీ బయటకు వచ్చిన తర్వాత ఒక్కసారిగా రెక్కలన్నీ ఇదిలించుకొని వాటన్నిటిని ముక్కుతో వాటి నోట్లలోకి ఏమేస్తుంది? ఎంత సంతోషమో! ఓర్చుకోవడం ద్వారా ఎన్ని పిల్లలు బయటకు వచ్చాయండి. నీకు నాకు ఓర్పు ఉందా? దేవుని ప్రేమ చూడండి. దేవుని యందలి ప్రేమయు క్రీస్తు చూపిన ఓర్పును మీరు కలుగునట్లు ప్రభు మీ అందరి హృదయాలను ప్రేరేపించునుగాక. అందరు నోరు తెత్తకు. ప్రేరేపించునుగాక అంటే ఎవరు పాటికి వాళ్ళు
అంటే అట్ట ఆమెనంటే కదా ఆ ప్రేరేపణ మీ జీవితంలోకి వచ్చేది. ఆమెనంటే కదమ్మా. ఆమెనంటే నేను సిద్ధంగా ఉన్నాను, అవును జరుగునుగాక, నాలో దేవుని ప్రేమ నిలిచి ఉండునుగాక, క్రీస్తులో ఓపిక నాకు దేవుడు అనుగ్రహించునుగాక అని అంటారేమని నేను అట్టాగే చూస్తుంటే అని కొంతమంది ఏమో పిల్లల్ని ఇట్లా, ఏందమ్మా మీ పిల్లలు మీ దగ్గరే ఉంటారు కదమ్మా, ఎక్కడికి పోతారు? దయచేసి ప్రియులారా, దయచేసి గమనించండి. ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుని మనం సంగమా ఓర్పు కలిగి ఉండాలి. ఏ ఓర్పు? దేవుని యందలి ప్రేమయు, దేవుని యందలి ప్రేమ అంటే చెప్పాను కదా, త్యాగం. దేవుని కొరకు ఏం త్యాగం చేసావు నువ్వు? ఏం త్యాగం చేసావమ్మా? ఏమి త్యాగం చేయాల, అన్ని అట్టా పెట్టుకొని దేవుని యందలి ప్రేమ కలిగి ఉన్నానన్నా నేను. ఏం ప్రేమ కలిగి ఉన్నావు నువ్వు? ఏం ప్రేమ కలిగి ఉన్నావు? కొంచెమన్నా ప్రేమ కలిగి ఉన్నావా? దేవుని ప్రేమ నీలో ఉంటే ఓర్పుగా ఉంటావు. ఉన్నావా సంగమా? ఉన్నారా? ప్రేమ కలిగి ఉన్నారా? త్యాగం చేయాలండి, త్యాగం చేయాలి. ఏం త్యాగం చేయాలి? నీ గత జీవితాన్ని త్యాగం చేయాలి. బూతులాడే ఆలోచన ఉందనుకో, త్యాగం చేసేయి. ఎదుటివారి మీద సనిగే దొనిగే ఉన్నానుకో, త్యాగం చేసేయి. ఆ తర్వాత పిల్లరా, చివరిగా చెప్తా ఉన్నాను, నీవు పాత జీవితాన్ని అంతటిని విడిచిపెట్టి త్యాగమైపో. అంతే. నేను క్రీస్తు దేవుని కొరకు నా జీవితాన్ని త్యాగం చేశాను అనే ఒక గొప్ప సాక్షిగా నువ్వు నిలబడితే అప్పుడు నీకేమొస్తుందంట? ఏమొస్తుందమ్మా? ఏమొస్తుంది? నాకేమొద్దన్నా కాళ్ళ నొప్పులు వచ్చినాయి అన్న, తలనొప్పి వచ్చిందన్నా, అది కాదు, ఓర్పు రావాలా. మోకాళ్ళకు కాయలు కాయాలా. ఏం కాయాలా? చెట్లకు కాస్తాయి కాయలన్న, మాకెట్ట కాస్తాయన్న కాయలు అంటారా? మోకాళ్ళకు కూడా కాయలు వస్తాయి. ఓర్పుంటే. ఏముంటే? ఓర్పుంటే కాయలు వస్తాయి. ఓర్పు గల్లలో మోకాళ్ళు చూడండి, వాళ్ళకు మోకాళ్ళకు కాయలు ఉంటాయి. భక్సింగ్ గారికంట ఇంతింతలో కాయలుండి ఆయన ప్రార్థించిన దగ్గర ఇప్పటికి కూడా ఉంది. ఎబ్రోన్ వెళ్ళి చూస్తే తెలుస్తుంది. అక్కడ 6 అంగణాల గుంతలు పడ్డాయంట. ఎన్ని అంగణాలు? 6 అంగణాల గుంతలు ఆయన మోకరించిన స్థలంలో ఇప్పటి కూడా అది చాలా చక్కగా అద్దాలతో ఫిట్ చేశారు. ఆ ప్రియమైన వారలారా, ఆ గుంతలు నిజంగా అలాగే భద్రపరిచారు. ఎలా ఉంటే? త్యాగం చేశాడు, తల్లిదండ్రులను త్యాగం చేశాడు, తన మతాన్ని త్యాగం చేశాడు, తన దేశాన్ని త్యాగం చేశాడు, తన ప్రాంతాన్ని త్యాగం చేశాడు. క్రీస్తు కొరకు నేను బ్రతుకుతానని భక్సింగ్ గారు రావటం ద్వారా ప్రపంచ నలుమూలలో వేల సంఘాలను కట్టే గొప్ప ధన్యతను దేవుడు ఆయనకు అనుగ్రహించాడు. ఒక సిక్కు మతస్థుడు, అమలారా, ఒక సిక్కు మతస్థుడు ప్రపంచ నలుమూలలో సంఘాలు ఎక్కువ స్థాపించిన లిస్టులో ఎవరుంటారంటే ప్రథముడు భక్సింగ్ గారు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఆయన దేవుని కొరకు త్యాగమైపోయాడు. ఆయనలోనికి ఏమొచ్చింది చెప్పండి? క్రీస్తు అనేటువంటి ఓర్పు వచ్చింది. క్రీస్తు ఎంత ఓర్చుకున్నాడంటే పిల్లారా, నేను ఆ పాపములన్నీ భుజాల మీద వేసుకొని ఆ ముళ్ళ కిరీటం పెట్టుకొని ప్రియమైన దేవుడు ఏది చేసినా నాకు బాధ లేదని ఆయన సొగసైనను స్వరూపమైన లేనివాడిగా మాంసపు ముద్దగా మారి మనందరి పాపములలో నుండి మనల్ని పరిశుద్ధుడిగా చేశాడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. నా ప్రియులారా, దయచేసి దేవుని ప్రేమ కలిగి ఉందాం. ఏం కలిగి ఉందాం? దేవుని ప్రేమ కలిగి ఉందాం. క్రీస్తుకు కలిగిన ఓర్పు కలిగి ఉందాం. సంఘాన్ని బలపరుచుకుందాం, సమాజంలో విలువ తెచ్చుకుందాం, అలాగనే కుటుంబాలను కట్టుకుందాం, నీ ఆధ్యాత్మిక జీవితాన్ని పెంపొందించుకుందాం. దేవుడిచ్చిన మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేద్దాం. దయచేసి అందరూ తలలో వంచి కన్నులు మూసుకున్నట్టయితే చిన్న ప్రార్థన. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడు అయిన మా ప్రభువా, ఈ పరిశుద్ధమైన పాదాలకు స్తుతి స్తోత్రం. దయగల ప్రభు, ఈ సమయంలో నాయన అపోస్తులైన పౌలు గారు తెస్సలోనికలో ఉన్నటువంటి పరిశుద్ధులతో మాట్లాడిన మాటలు ఈ చందవరం తెలుగు బ్యాప్టిస్ట్ సంఘంలో మీరు మాట్లాడారు తండ్రి. దేవుని ప్రేమలోను
క్రీస్తు యేసు ప్రభువారి ఓర్పులోను మేమందరము పాలిభాగస్తులం ఒక కృప చూపించండి. మా పాత జీవితాన్ని విడిచిపెట్టుకొని తండ్రి, మీరు సర్వలోకము కొరకు చేసిన ఆ త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటూ నిజంగా నాయన కొట్టిన వారిని కొట్టకుండా, తిట్టిన వారిని తిట్టకుండా నాయన ఓపిక కలిగి ఆ కలువరి శిలువలో మీరు పలికిన మాట ఈ లోకం మనుషులందరినీ చూస్తూ వారు చేస్తున్న కార్యాలను తలపోసుకుంటూ తండ్రి వీరేమి చేయుచున్నారు వీరెరుగరు గనుక వీరులను క్షమించుమని ఓపిక కలిగి మీరు మాట్లాడిన విధానాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటూ ఈ లోకంలో నాయన చేరి వచ్చిన వీళ్ళందరూ కూడా అట్టి ఓపికను అట్టి ప్రేమను కలిగిన ప్రభువా నిత్యత్వానికి వారసులగుటకు నిత్యరాజ్యమును సంపాదించుకున్నటకు మీరే వారిని సిద్ధపరుస్తారని వినిన వాక్యం ద్వారా వారి హృదయాంతరంగములలో నాయన ఒక ఉజ్వలము నాయన రేకిస్తారని, బలమైన నీ సాక్షులుగా మీరు నిలబెట్టుకుంటారని, ఈ సంఘాన్ని నాయన సార్వత్రిక సంఘములో మేమందరము చూసే భాగ్యాన్ని మీరు వరుడుగా వచ్చినప్పుడు వధువు సంఘములో మేమందరము కనబడు విధంగా మీరే సిద్ధపరిచి మహిమ పొందుకుంటారని యేసు క్రీస్తు ప్రభుల వారి యొక్క పరిశుద్ధ ఉన్నత నామమును బట్టి వేడుకొని దీనులమై నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. దయచేసి ప్రియులారా ప్రభు వల్లాలోకి వెళ్తా ఉన్నాం. దైవ గ్రంథంలో నుండి ఒక్క మాటను నేను మీకు చదివి వినిపిస్తాను. దయచేసి అందరూ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, ప్రియులారా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 16వ వచన భాగాన్ని చదువుకున్నాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుతారా? దయచేసి నేను చదువుతా ఉన్నాను, వినండి. మనము జీవించి ఆశీర్వదింపు పాత్రలోనిది త్రాగుట అంటే ఏంటంటే క్రీస్తు రక్తములో పాలు పుచ్చుకొనుటయే. ఏంటంట ఇక్కడ చాలా చక్కగా మనము దీవించు ఆశీర్వాదపు పాత్రలోనిది దేనికి అర్థమంట? దీవించు ఆశీర్వాద పాత్ర. ఏ పాత్రమ్మా? దీవించు ఆశీర్వాదపు పాత్రలోనిది మనం ఏం చేయాలంట? పాత్రలో ఏం చేయాలా? ఏం చేయాలా? ఏం చేయాలి? పాత్రలోనిది చెప్పాలా? నిద్రపోవటం కాదమ్మా, ఊరక చెప్పాలి. ఇప్పుడు అడిగినప్పుడు మనము దీవించు ఆశీర్వాద పాత్రలోనిది త్రాగుటానగా క్రీస్తు రక్తములో పాలు పంచుకొనుట. అంటే క్రీస్తు రక్తములో పాలు పంచుకొనుట వలన మనకేమొస్తుందట? దీవెన. అమ్మలారా దీవెన చెప్పండి. దీవెన, ఆశీర్వాదం. వద్దా? కావాలా వద్దా? ఎంతమంది కావాలి? ఇటు పక్క వాళ్ళు ఎత్తరు, వాళ్ళకి అవసరం లేదు. దేవునికి స్తోత్రం. ఎంతమందికి కావాలి దీవెన ఆశీర్వాదం? ఎంతమందికి కావాలమ్మా దీవెన ఆశీర్వాదం? ఎంతమందికి కావాలి? ఆయన పాత్రలో చేయి వేయట, ఇక్కడ రాయబడిన మాట ప్రియులారా చూడండి. ఆయన పాత్రలో చేయి వేయట ఏంటంట? మనము విరుచు రొట్టె తినుట క్రీస్తు శరీరములో పాలు పొందుట. ఏంటంట? క్రీస్తు శరీరములో పాలు పొందుట అంటే మనము దీవించబడుతున్నాం, ఆశీర్వదించబడుతున్నాం. అదండి. అందుకే ఆయన అన్నాడు చాలా చక్కగా, చూడండి చాలా చక్కగా ఆయన ఏమంటున్నాడంటే, ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకుని, ఈ పాత్ర నా రక్తం వలన క్రొత్త నిబంధన, మీరు దీనిలో తాగునప్పుడల్లా నన్ను చెప్పండి, అందరూ చెప్పండి, నన్ను మీరు పర్యావపదం పలకుండా నాతో పాటు పలకండి. నన్ను జ్ఞాపకము చేసుకొనుటకు దీనిని చేయండి. మరి మీరు దొరికిపోయారు అంతే. పలికారుగా వాళ్ళు కూడా,
పలికరా పలకరా? త్వరలో తీర్మానం చేసుకోండి. ఏం చెప్తున్నాను? త్వరలో తీర్మానం చేసుకోండి. ఇక చాలా చక్కగా, నన్ను జ్ఞాపకం చేసుకున్నటకు దీనిని జ్ఞాపకం చేసుకుంటే ఏమొస్తాయంట? జ్ఞాపకం చేసుకుంటే ఏమవుద్ది? దీవెన, ఆశీర్వాదం. దీవెన, ఆశీర్వాదం. నీ కుటుంబం దీవించబడాలంటే, నీ కుటుంబంలో ఆశీర్వాదాలు పెళ్ళుపుకాలంటే, అవి పొంగి పొరలాలంటే ఏం చేయాలో చెప్పండి. ఇప్పుడు ఆయన పాత్రలోని తాగాలి. ఆయన పాత్రలో ఉన్నటువంటి ఆ శరీరాన్ని, అంటే ఆయన రొట్టెను ఇరవాలి, తినాలి. అలా తిన్నవారికే మొహమాటం ఏం లేదు. మనమేమన్నా మొహమాట పడతామేమో కానీ దేవుడు మొహమాటం పెట్టుకునే ఆయన కాదు. అర్థమవుతుందా? ఏ మనుష్యుడైతే ఆ కార్యాన్ని జరిగిస్తాడో ఆ మనుష్యుని జీవితంలో, ఆ మనుషుని కుటుంబంలో ఏమొస్తాయి చెప్పండి? ఆశీర్వాదం, దీవెన. ఎలా వస్తాయన్నంటే, ప్రభు శరీరం తిన్నవారు మాట్లాడటానికి నిదానిస్తారు. ఏం చేస్తారు? మాట్లాడటానికి నిదానిస్తారు. కోపం దరిచేరనివ్వరు. ఆ ఓర్పు కలిగి ఉంటారు. అదే కదా మనం ఇప్పుడు చెప్పుకుంది. ఓర్పు కలిగి ఉంటారు, పరీక్షలోనికి వెళ్తారు, నిరీక్షణ కలిగి ఉంటారు. అలా ఉన్నప్పుడు మనకు ఆశీర్వాదాలు వచ్చినట్ట కాదా? వచ్చినట్ట కాదా? వచ్చినట్ట కాదమ్మా? డబ్బులుంటేనే ఆశీర్వాదం కాదమ్మా. డబ్బులుంటేనే ఆశీర్వాదం కాదు. మన దేశ ఆ అపర కుబేరుడైనటువంటి ఎవరు చెప్పండి? అనిల్ అంబానీ కుమారుడు. రెండో ఆయనకి ఏసీ కావాలంటే పడదంట. చూడండి, కోట్లు, వేల కోట్లు, లక్షల కోట్లు ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? లక్షల కోట్లు ఉన్నాయి. ఆయన రోగం ఏం చెప్పండి? చల్లని గాలి తగిలితే ఊపిరిపోద్దంట. అర్థమవుతుందా? చల్లని గాలి తగిలిందా ఏమవుతాడు? ఉబ్బి ఆమెతో డ్యామ్ అంటాడు. అన్ని డబ్బులుండి ఏం చేసుకోను. అదే దేవుని సన్నిధిలో ఉంటే ఒకవేళ ఉబ్బి డామ్ అన్నాడు అనుకోండి, ఉంటాడు చెప్పండి? ఎక్కడ ఉంటాడు? ఆశీర్వాదపు నిలయంలో ఉంటాడు. ఎక్కడుంటాడు? ఆశీర్వాదపు నిలయం, దీవెన ఇల్లు. అది కావాలా? ఇక్కడ కావలసినవన్నీ సంపాదించుకొని అప్పుడు ఎవరు చూసారు అంటారా? ప్రియులారా, ఖచ్చితంగా ఉంది. ఖచ్చితంగా పరలోకం ఉంది. ఆ పరలోక రాజ్యంలో వెళ్ళటానికి ఆయనను జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన శరీర రక్తాన్ని తిని త్రాగాలి. ఎంతమంది తినడానికి సిద్ధపడ్డారు చెప్పండి? దయచేసి అందరూ కూడా దేవునికి స్తోత్రం చెప్తూ స్తుతులు చెల్లిద్దాం. స్తుతులు చెల్లిద్దాం. ఒక చిన్న పల్లవి చరణాన్ని, సిలువలో సాగింది యాత్ర, కరుణామయిని దయగల పాత్ర అనే పాట పాడుకొని ఆ తర్వాత స్తుతులు చెల్లిద్దాం. Yeah.